మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీ చెప్పుకునేందుకు ఏమీ లేదని, అభివృద్ధి అంటే ఏంటో గడిచిన రెండేళ్లలో చేసి చూపించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుట్ల మెట్పల్లిలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల కార్నర్ మీటింగులలో పాల్గొన్న ఆయన ఘాటుగా విమర్శ చేశారు. నేను చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నా. ఇప్పుడు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యాను నేను. అంటే ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, ఒక రూలింగ్ పార్టీకి గవర్నమెంట్కి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం చాలా అరుదైన విషయం. ఈ 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల్లో, అభివృద్ధిలో, ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో, పరిపాలన ఇవ్వడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా సఫలీకృతమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీలకి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. మేము ప్రత్యేకంగా ఫోకస్ ఏం చేస్తున్నామంటే, మీరందరూ చైతన్యవంతమైన జర్నలిస్టు. మీ అందరికి తెలుసు, పట్టణీకరణ దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో పెరుగుతుంది. అంటే ఒకనాడు ఎంత పర్సంటేజ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, ఎంత పర్సంటేజ్ అర్బన్ ఏరియాస్లో ఉండే, క్రమంగా అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. మేము మా ఫోకస్, మా ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం. ఈ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ లో, మున్సిపాలిటీస్ లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వేలాది కోట్లు ఈ అర్బన్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కేటాయించి హై ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ మధ్యనే అన్ని పట్టణ ప్రాంతాలకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. అదేవిధంగా మేము గతంలో కంటే సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు మేము ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ కార్డు ఆపెట్టిండ్రు, మేము వచ్చిన తర్వాత మరో 40 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డు లబ్ధిదారు చేసినాం. మరి ఇప్పుడు మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా విద్యుత్ బిల్లు భారం నుంచి ప్రజలకి ఊరట కలిగించి 200 యూనిట్ల వరకు బిల్లు కట్టిన అవసరం లేదు. ఈ విధంగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కూడా మా ప్రభుత్వం వేగవంతంగా ముందుకు పోతుంది. ప్రజల్లో ఒక మంచి అట్మాస్ఫియర్, వైబ్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రజలు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు గెలవబోతున్నాం. 2028 డిసెంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి స్పష్టమైన సంకేతాలు. థ్యాంక్ యూ.